మృత్యువేళ, ఆ తరువాత తి కర్మలు, యమదర్శనం, యాతనల స్వరూపం, 6 పిండాల ప్రయోజనం, శవదాహవిధి, 11 నుండి 13 దాకా కృత్యాలు, యమలోకానికి వెళ్లే దారిలోనున్న 16 నగరాలు, ప్రేత విలాపం ఇక్కడ మరల చెప్పబడ్డాయి. హే భగవన్! మృత్యు వాసన్నమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని ఉంది. కరుణించండి అని ప్రార్థించిన గరుడునితో విష్ణువిలా అన్నాడు. జీవాత్మ తన కర్మ భోగకారణవశాన తన వర్తమాన శరీరాన్ని వీడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై తిలలను కుశాసనాన్ని పడచి దానిపై పరుండబెట్టాలి. నోటిలో బంగారాన్ని పెట్టి సమీపంలో తులసి మొక్కను శాలగ్రామ శిలను తెచ్చిపెట్టాలి. ఆ వ్యక్తి మృత్యువును వీలైనంతవరకు ముక్తిదాయకం చేయడానికి ఒక పద్ధతిలో సూక్తాలను పఠించాలి. తరువాత చిన్న చిన్న బంగారు రేకులను మరణించిన ప్రాణి ముఖంపై, ముక్కు ఇరుకన్నాలలో, కన్నులపై, చెవులపై లింగంపై అంటించాలి. 2 చేతులలోనూ కంఠభాగంపైన తులసి దళాలనుంచాలి. శవాన్ని 2 వస్త్రాలలో చుట్టి కుంకుమతో అక్షతలతో పూజించాలి. తరువాత పూలమాలతో అలంకరించాలి. అప్పుడు పుత్రులు, బంధుబాంధవులు అంతా కలిసి ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకుని మోస్తుండగా పురజనులతో కలిసి 2వ ద్వారం గుండా బయటకు గొనివచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి. అక్కడ పుత్రులే తూర్పు వైపుగాని ఉత్తరాభిముఖంగా గాని చితిని నిర్మించి అందులో చందన, తులసి, పలాసాది కర్రలను వేయాలి. మరణాసన్న వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి, చైతన్యం పోయి, శరీరం జడమైపోతుండగా ప్రాణం, ఆత్మ, యమదూతలతో కలసి వెళ్ళిపోతుంది. అప్పుడు మృతునికి దివ్యదృష్టి ప్రాప్తిస్తుంది. దాని ద్వారా అతడు ప్రపంచాన్నంతటినీ చూడగలుగుతాడు. దీనికి ముందు ప్రాణం పోవడం అనేది అందరికీ ఒకేలాగా జరగదు. కొందరికది గొంతుదాకా వచ్చి చిక్కుకుపోయి నానా బాధలు పెడుతుంది. శరీరం బీభత్సంగా, ముఖం వికృతంగా కదులుతాయి. కొందరికి నోటి నుండి నురగ కారుతుంది. వీరంతా పాపాత్ములు. కాబట్టి వీరిని యమదూతలు పాశంతో కొడతారు. అప్పుడా పాశానికి ప్రాణం తగులుకుంటుంది. పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరగవు. మృతుడు నిద్రిస్తున్నట్టే ఉంటాడు. ముఖంలో ఒకరకమైన ప్రశాంతత, వెలుగు కనిపిస్తుంటాయి. ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతల వలెనూ, యమధర్మరాజు విష్ణురూపునిగానూ కనిపిస్తారు. అదే యమధర్మరాజు పాపులకు కాటుక కొండవలే ఎలా కనిపిస్తాడో ఇదివరకే విన్నావు కదా. మరణం తరువాత మానవ శరీరం అస్పృశ్యమై పోతుంది. వెగటును కూడా కలిగిస్తుంది. పుణ్యాత్ముని శవం కూడా కొంతసేపటికి దుర్గంధయుక్తమై పోతుంది. ఈ అందమైన శరీరంపై ఇతరుటకుండే భ్రమలు కూడా తాత్కాలికంగా తొలగిపోతాయి. గరుడా! ఈ అసత్ శరీరం ద్వారా జరిగే విత్తదానం, ఆదరపూర్వక వాణి, ధర్మం, కీర్తి, పరోపకారం లాంటివే అందంగా ఉండి లోకానికానందాన్ని కలిగిస్తాయి. మానవ జీవితానికి సారభూతం ఆ పుణ్యమే. దుష్టులను తోలుకుపోతున్న యమదూతలు వారిని అడుగడుగునా అన్ని విధాల హింసిస్తుంటారు. ఓరి దుష్టాత్మ! పద నిన్ను కుంభీపాకంలో పడేస్తాం. అదెలాగుంటుందో తెలుసా అంటూ దానినతి భయంకరంగా వర్ణిస్తారు. గరుడా! 11వ రోజున సముచితమైన స్థలంలో శ్రాద్ధం పెట్టాలి. ప్రాణం పోయినప్పటి నుండి ఇప్పటిదాకా క్రమంగా 6 పిండదానాలు చేయాలి. మూతస్థానం, ద్వారం, నలుబాటల కూడలి, విశ్రామ స్థలం, చితి, అస్థచేన స్థానం అనే స్థలాల్లో వాటిని పెట్టాలి. వీటినెందుకు పెట్టాలంటే మనిషి పోయిన చోట ఇంటిలో పెట్టేదానికి శవపిండం అని పేరు. దీనివల్ల ఆ గృహ వాస్తు దేవతలు ప్రసన్నులవుతారు. భూదేవి, ఆమె కొలువులో నుండు దేవతలు కూడా ప్రసన్నులవుతారు. 2వ పిండాన్ని ద్వారంపై పెట్టాలన్నాను కదా. దానికి పాంధ అని పేరు. దానివల్ల ద్వారస్థ గృహదేవతలు ప్రసన్నులవుతారు. కూడలిలో పెట్టబడు ఖేచర నామక పిండం వల్ల భూతాది దేవయోనులు శాంతిస్తాయి. విశ్రామస్థలంలో చేయు భూత పేరిటి పిండదానం వల్ల పిశాచ, రాక్షస, యక్షాది గణాలు, అన్యదిగ్వాసి దేవతలు దహనంలో సహకరిస్తాయి. చితాస్థలంపై ఆ పేరుతోనే చేసే పిండదానం ప్రేతత్వాన్నుత్పత్తి చేస్తుంది. దీని తరువాత ప్రేత నామంతో చేసే పిండదానం వల్ల శవం అగ్నికి ఆహుతయ్యే యోగ్యతను పొందుతుంది. మరొక 3 పిండదానాలను
ప్రాణం పోయిన చోట శ్మశానానికి సగం దూరంలోనూ చిత, చితి మీద చెయ్యాలి. వీటి వల్ల క్రమంగా విధాత, గరుడధ్వజుడు, యమదూతలు ప్రసన్నులవుతారు. మూడవ పిండదానం ముగుస్తుండగానే మృత వ్యక్తి శారీరక దోషాల నుండి ముక్తుడవుతాడు. తరువాత చితను ప్రజ్వలింపజేయడానికి ఒక వేదిని నిర్మించి దానికి ఉల్లేఖన, ఉద్ధరణ, అభ్యుక్షణాదులను చేసి విధిపూర్వకంగా అగ్నిని స్థాపించి పుష్ప, అక్షతాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి ఇలా ప్రార్థించాలి. త్వం భూతకృజ్యగద్యోనే త్వం లోక పరిపాలకః ఉపసంహారకస్తస్మాదేశం స్వర్గం మృతం నయ. ఇలా అగ్నిని పూజించి శవానికి నిప్పంటించాలి. మృతుని శరీరం సగం కాలాక నేతిని ఆహుతి చేయాలి. లోమభ్యః స్వాహ అనే మంత్రంతో యథావిధి హోమం చేయాలి. యమ, అంతక, మృత్యు, బ్రహ్మ, జాతవేదనామాలతో ఆహుతులిచ్చి ఒక ఆహుతిని ప్రేత ముఖంపై ఇవ్వాలి. ముందుగా అగ్నిని పై భాగంలో జ్వలింపజేసి దానిని తెచ్చి చితి యొక్క తూర్పు భాగాన్ని మండించాలి. క్రింది మంత్రాలచే నభిమంత్రితమైన తిలమిశ్రిత ఆజ్యాహుతులను చితిపై వేస్తూనే ఉండాలి. అస్మాత్ త్వమధిజాతో సీత్వదయం జాయతామః పునః. అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా జ్వలిత పావకః. ఈ విధంగా తిల మిశ్రిత సమంత్రక ఆజ్యాహుతినిచ్చి మృతకుని పుత్రుడే శవదహనం చేయాలి. ఈ సమయంలో మాత్రమే అతడులోని దుఃఖమంతా పోయేలాగా వెక్కి వెక్కి ఏడవాలి. ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది. శవం పూర్తిగా కాలిపోయాక ఆ స్థలంలోనే అస్థిసంచయనం చేయాలి. తరువాత ప్రేతానికి దాహజన్య క్లేశశాంతికై పిండదానమివ్వాలి. దహన సంస్కారానంతరం పుత్రులు వస్త్రసహితంగా స్నానం, సచేల స్నానం చేసి నామ గోత్రోచ్చార సహితంగా తిలోదకాలివ్వాలి. అంతటా అక్కడున్న ఆ గ్రామ ప్రజలందరూ గట్టిగా చప్పట్లు చెరుస్తూ విష్ణునామ సంకీర్తనాన్ని కొంత తడవుగావించి తరువాత మృతకుని గుణగణాలను చర్చించుకుంటూ అతని, ఆమె ఇంటికి వచ్చి ద్వారపు దక్షిణ భాగంల గోమయాన్ని తెల్లావాలను ఉంచాలి. మనస్సులో వరుణదేవుని ధ్యానించుకుంటూ వేపాకులను నమలి నేతి చుక్కను నోట్లో వేసుకుని ఎవరింటికి వారు పోవాలి. సూర్యాస్తమయమైనాక మృతుని పుత్రుడు ఇంటి బయటగాని, ఏకాంత ప్రదేశంలోగాని, మృతుడు రోజూ చూసిన నలుదారుల కూడలిలోగాని మట్టిపాత్రలతో పాలు, నీరు పెట్టాలి. ఇలా 3 రోజులు చేయాలి. కొన్ని మూఢ హృదయ జీవాత్మలు ఆ 3 చోట్ల తిరుగుతుంటాయి. 10వ రోజుదాకా ప్రతిరోజూ ప్రేతానికి పిండదానాన్ని, జలాంజలిని ఇస్తూనే ఉండాలి. 10వ రోజుదాకా రోజుకి కొంతగా పెంచుతుండాలి. ఈ ఔర్ధ్వదేహిక సంస్కారాన్ని పుత్రుడు చెయ్యాలి. లేని పక్షంలో భార్య, భర్త చెయ్యాలి. లేకుంటే శిష్యుడు కాకుంటే సోదరుడు చెయ్యాలి. పిండదానాన్ని శ్మశానంలో గాని అన్య తీర్థంలో గాని చేయవచ్చు. పిండ ప్రదానంలో కూర, ఉప్మా, తీపి ముద్ద అన్నంతో బాటు ఏదైనా పెట్టవచ్చుగాని తొలి రోజు పెట్టిన పదార్థాలనే 10వ రోజు దాకా రోజూ పెట్టాలి. ఈ పిండం 4 భాగాలుగా విడిపోతుంది. 2 భాగాలు మృతుడి శరీరం నిర్మాణానికి, 1 భాగం యమదూతలకి పోగా మిగిలినదే మృతుని నోటికందుతుంది. 9 పగళ్లు రాత్రులు గడిచేసరికి మృతుడికొక శరీరం ఏర్పడుతుంది. అది 10వ రోజు మహాకలితో ఆవురావురుమంటుంటుంది. 10వ రోజు పార్వణాది శ్రాద్ధాలలో నిర్దేశింపబడిన పిండ విధి, మంత్ర, స్వధ, ఆవాహన ఆశీర్వాద ప్రయోగాలేవీ ఉండవు. ఆనాటి కర్మ కేవలం మృతుని నామ గోత్రోచ్చారపూర్వకంగా చేయబడుతుంది. ఇంతవరకు పెట్టిన పిండాల వల్ల రోజుకొక అంగంగా, క్రమంగా తల, మెడ, భుజాలు, గుండె, వీపు, నాభి, కటి, గుహ్యం, తొడలు, కాళ్ళు ఏర్పడతాయి. 10వ రోజు చేసే పిండదానం పెద్ద ఎత్తున ఉండాలి. ఆ రోజు మృతకునికి ఆకలి అతని అలవి మీరినదే ఉంటుంది. అతడు బతికున్నప్పుడిష్టంగా తిన్న పదార్థాలన్నిటినీ వండించాలి, పెట్టాలి. ప్రేతాలు బాగా భోజనం చేసేది 11వ 12వ రోజులలోనే. ఆ రోజులలో ప్రేత శబ్దాన్ని స్త్రీ పురుషులిద్దరికీ వాడాలి. ఇక నామ గోత్రాలకి బదులుగా మంత్రాలతో బాటు ప్రేత శబ్దాన్నే వాడుతుండాలి. దీపమన్నం జలం వస్త్రం యత్కించి ధ్వస్తుదీయతే ప్రేతశబ్దేన తద్దేయం మూతస్యానందదాయకం. 13వ రోజు ప్రేత నరకయానం ప్రారంభమవుతుంది. అది ఎవరికెలా జరుగుతుందో, ఎన్ని నగరాలను ఎలా విలపింపజేస్తూ దాటిస్తుందో వినియున్నావు కదా. అధ్యాయాలు 15, 16.